తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో త్రాగునీటి వనరులు, జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మంత్రి ఆనం మాట్లాడుతూ తుఫాను వల్ల జరిగిన నష్టంపై యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసే పనిలో ఉన్నామన్నారు. త్రాగునీటి సమస్య ఎలా ఉంది? ఇటీవల వచ్చినటువంటి తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఏర్పడడం కానీ, ఆ వాటర్ స్కీమ్స్లో ఇబ్బందులు జరగడం, అలాగే హ్యాండ్ బోర్స్ అన్నీ పాడవడం, వీటన్నిటినీ రెక్టిఫై చేయాలనే దాంట్లో ఇప్పటికే అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి సూచించాం. అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అధికారులని పక్కాగా హాస్పిటళ్ళకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి, నెక్స్ట్ డిఆర్సి చైర్మన్గా నాకు సబ్మిట్ చేయమని చెప్పాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన మేరకు నేను మరి డాక్టర్ స్వామి గారు, జిల్లా మంత్రి గారు ఇద్దరం కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క తుఫాను కారణంతో ఈ జిల్లాలో అనేకమైన జాతీయ రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులు చాలా దెబ్బతిన్నాయి. చాలా దగ్గర కల్వర్ట్లు లేక, కొన్ని దగ్గర కల్వర్ట్లు ఉండి కూడా నీటి ప్రవాహం పోక, వీటన్నిటి మీద జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులందరితోటి పూర్తి స్థాయి సమీక్ష చేశాం. మళ్ళీ ఒక సమీక్ష జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు ఇద్దరు ఉండి పార్లమెంటు సభ్యులు కలిసి ఇతర సమస్యలన్నిటి మీద కూడా సమీక్షించమని చెప్పాం. వారు పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేశాక అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా దానిలో రహదారులు, భవనాల శాఖ మంత్రి గారితోటి, అధికారులతోటి మళ్ళీ ప్రస్తావన చేయడం జరుగుతుంది.